హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పోహా వడ చేస్తున్నాను, చూద్దురుగాని రండి. ఇవి పల్చటి అటుకులు తీసుకున్నానండి. ఇవి గట్టి అటుకులు కూడా ఉంటాయి, పల్చటి అటుకులు కూడా ఉంటాయి. పల్చటి అటుకులు అయితే బాగుంటుంది, వడకి ఈజీగా మెత్తగా అవుతుంది. ఇది టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 కప్స్ అటుకులు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను, 2 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని ఆ బౌల్లో వేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ పల్లీలు వేయించి పెట్టుకొని అవి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ తీసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఒక 3 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, మినప్పప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూన్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, అటుకులు ఒక బౌల్లో వేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఆ కడిగిన తర్వాత ఒక జాలి ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అందులోంచి తీసి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు కొంచెం ఇట్లా వాటర్ చల్లుకోవాలి అందులోనే. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. అందులోనే నిమ్మకాయ పిండుకొని ఉప్పు సాల్ట్ కూడా వేసి అందులోనే వేసి కలుపుకోవాలి. చూడండి, 1.5 స్పూను సాల్ట్ వేసాను. మీకు ఎంత కావాలో మీరు అంత మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది మూసి పెట్టాలండి ఒక 10 మినిట్స్. మూసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ముట్టించి ఆయిల్ పోసి పెట్టుకోవాలండి. అందులోనే ఈ తిరామాత గింజలు ఇందా చూపించాను కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఇవి వేయించుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ అటుకులు నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదండి, అందులో వేసుకొని కలపాలి. ఇది ఒక ప్లేట్లో వేసుకుని ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. కొత్తిమీర ఇందా చూపించడం మర్చిపోయాను నేను. ఇప్పుడు ఉడకబెట్టిన అందులో వేసుకోవాలండి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ చాట్ మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు అండి. గరం మసాలా అయినా వేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు కలపాలి. 4-5 స్పూన్స్ శనగపిండి కలుపుకోవాలి. కలుపుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ కలపాలి. పిండి అంతా అటుకులన్నీ ఇట్లా కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇట్లా చల్లుకుంటూ కొంచెం కొంచెంగా ఇట్లా మెత్తగా అట్లా పిసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ మొత్తం కలిపేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. మెత్తగా అట్లా చూడండి, అట్లా మెత్తగా పిసుకోవాలన్నమాట పిండిని. ఇదంతా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఇట్లా ఒత్తాలి, కట్లెట్ లాగా ఒత్తి ఇప్పుడు షేప్ చేసుకోవాలి. చూడండి, అట్లా హార్ట్ షేప్. ఇట్లా అన్నీ హార్ట్ షేప్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. అన్నీ చేసి పెట్టుకున్న తర్వాతనే అప్పుడు ఆయిల్లో వేసుకోవచ్చు. ఇట్లా మనకు రౌండ్ షేప్ అంటే రౌండ్ షేప్, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. ఇట్లా గుంట ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. మంటని మీడియంలో పెట్టి వడలు వేయించాలండి. ఇట్లా స్లో మీద పెట్టుకోవాలి, స్టవ్ మీడియం మీద. ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అది కొంచెం కాలనివ్వాలండి. కాలనిచ్చిన తర్వాతనే తిప్పుకోవాలి మళ్ళీ. చూడండి, మంచి కలర్లో వచ్చాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. రౌండ్గా చేసుకున్నాను చూడండి కొన్ని. ఇవాళకి ఇంతేనండి. మీకు నా వంట నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.